రేషన్ కార్డులు కానీ మరి ఇంకా ఎలాంటివి కానీ ఏ కార్డులు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏ కార్డులు కానీ ఏమి లేకపోయినా పెన్షన్ కానీ ప్రతిదీ కూడా 72 గంటల లోపల గ్రామ సెక్రటేరియటే మరి అన్ని రకాలుగా మీకు అందరికీ కూడా ఇస్తుందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాను ఇవాళ. మరి కంపెనీలలో కూడా ఏ ప్రాజెక్ట్ ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా మరి ఆ ఇండస్ట్రీలో లోకల్గా 75% మందికి మరి ఉద్యోగాలు వచ్చేటట్లుగా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చి మీకు అందరికీ కూడా చేస్తానని చెప్తా ఉన్నాడని కూడా మీ అన్నగా మీ తమ్ముడిగా మీకు అందరికీ కూడా ఆయన చెప్పిన వాగ్దానం అని కూడా చెప్తున్నా. ఇకపోతే సంక్షేమానికి పోతే ఏది కూడా చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటు అడిగే హక్కు ఉందా? 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 ఉందమ్మా? ఉందా చంద్రబాబు నాయుడు గారికి ఓటు అడిగే హక్కు? మరి ఏ విధంగా అడుగుతా ఉన్నాడని కూడా చెప్తున్నా నేను ఇవాళ. దేనికి కూడా ప్రజాస్వామ్యం విలువలు కానీ దేనికి కూడా ఒక మాట ఇస్తే కట్టుబడి విశ్వసనీయత కానీ లేదు. ఈరోజు నేను అడుగుతున్నా విలువలకు విశ్వసనీయతకు ఎక్కడన్నా ఉందా అంటే మరి స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చాడు ఆయన, పోరాటం చేశాడు ఆయన, ఎన్నిసార్లు మార్చలేదు. స్పెషల్ స్టేటస్ కంటే ప్యాకేజీ ముద్దని లేదా? ప్యాకేజీ ముద్దని లేదా అన్నాడు, ప్యాకేజీ ముద్దన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ జగన్ బాబు మరి ప్రతి జిల్లాకు తిరిగి మరి ఎంత మిమ్మల్ని అందరినీ కూడా చైతన్యవంతులు చేయకపోతే ఈరోజు స్పెషల్ స్టేటస్ అనేది నిలబడి ఉండేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఈరోజు సెంట్రల్లో మంత్రి కూడా చెప్పారు స్పెషల్ స్టేటస్ కాదు ప్యాకేజీ కావాలని అడిగినట్టుగా మనం వింటున్నాం కదా. ఈరోజు మళ్ళీ ఈరోజు ఆయన మళ్ళా స్పెషల్ స్టేటస్ అడగడానికి జగన్ బాబు ఎన్నో పోరాటాలు చేశాడు, దీక్షలు చేశాడు. లాస్ట్కు ఎంపీలందరితో కూడా రాజీనామా చేయించాడు. పార్లమెంట్లో 14 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. మీ అందరి కోసం స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుందని. ఈరోజు తన లాభం కోసం స్పెషల్ స్టేటస్ బీజేపీతో 4.5 సంవత్సరం ఉండి కూడా స్పెషల్ స్టేటస్ తాకట్టు పెట్టాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను 23 మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ముగ్గురు ఎంపీలను మరి ఆ రోజు మరి ఎన్ని కోట్లు పెట్టి కొన్నాడో కానీ నాకు తెలియదు, కానీ కొన్నాడా? 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను కొన్నాడు. ఒక ఆయనైతే ఎస్పీ వైరెడ్డి అని ఆయన కనీసం ప్రమాణం చేస్తారు పార్లమెంట్లో, అది కూడా చేయకుండా కొన్నారు. మళ్ళీ దీనికి ఏంటంటే నేను ఒక్కటే చెప్తున్నా, జగన్ బాబు ఎప్పుడైనా కూడా ఎవరు ఈ పార్టీలోకి వచ్చినా కూడా రాజీనామా చేసి రావాలి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని ఒక విలువలు విశ్వసనీయతతో తను రాజకీయాలు చేస్తూ ఉన్నాడని కూడా చెప్తున్నా నేను ఇవాళ. మొన్నటి వరకు కూడా లాస్ట్ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగానే ప్రకటించుకున్నారు వాళ్ళను. 23 మంది ఎమ్మెల్యేలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలుగానే స్పీకర్ ప్రకటిస్తూ మరి అసెంబ్లీ జరుపుకున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. ఎలాంటి విశ్వసనీయత ఎలాంటి విలువలకు తావు ఉండదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారికి అని కూడా చెప్తున్నా. ఇకపోతే ఏ మాటైనా మాట్లాడతాడు, ఏదైనా చెప్తాడు. దయచేసి మీరు ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను నేను ఇవాళ. మీకు అందరికీ చెప్తా ఉన్నాడు. మరి ఇంకొక విషయం, ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చాడు ఆయన, ఏదైనా చేశాడు ఆయన. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే తీసుకొచ్చారు. ఆ రోజు 2 కాలువలకు మాత్రం ఆయన కట్టిన కాలువలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ఏమైనా కనిపిస్తూ ఉందా ఎవరికన్నా అని అడుగుతున్నా. మరి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంటే వాళ్ళైనా కట్టిండే వాళ్ళేమో, మరి ఎందుకు కట్టలేదని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు. మీ ద్వారా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఆయన కట్టిందేంటి? పట్టిసీమ ఎక్కడన్నా నీళ్లు నిలిపిందా? నీళ్ళేమి నిలిపలే. దాన్ని తీసుకొచ్చి
రాజశేఖర రెడ్డి గారు కట్టిన కాలువలో నుంచి ప్రకాశం డిస్ట్రిక్ట్ నీళ్లు తీసుకొస్తారంట ప్రకాశం బ్యారేజ్కి. ఆయన చేసింది ఏమీ లేదు. నీళ్ళు ఎక్కువ ఉంటే ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు వస్తాయి. కాగ్ రిపోర్ట్ కూడా 400 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి పట్టిసీమలో చెప్పడం జరిగిందని కూడా చెప్తున్నా. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అబద్ధం, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా అక్రమం జరుగుతూ ఉంది. రౌడీల రాజ్యం జరుగుతుందని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఆ రోజు 1999లో ఎంపీల మీటింగ్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. ఆ రోజు ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది 2000 సంవత్సరం లోపల మరి ఏదైతే ప్రాజెక్టులు కడతారో వాళ్ళకు ఆలోకేటెడ్ వాటర్ ఉంటుంది అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మీరు కట్టండి, ప్రాజెక్టులు మొదలు పెట్టండి, మనకు నీళ్ళు వస్తాయి, మీరు కట్టకపోతే చరిత్రహీనులు అవుతారని చెప్పి. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా మొదలుపెట్టిన పాపాన పోలేదని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను. ఇవాళ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులలో ట్యాపులు తిప్పి, ఆయన కట్టిన దాంట్లో ట్యాపులు తిప్పి నేనే చేశానని చెప్తా ఉన్నారు. నదుల అనుసంధానం చేశానని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఒక్కటి మీరు గమనించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ప్రతి దానికి జగన్ 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 జగన్. ఆయన ఎంత జగన్ జగన్ అంటే అంత మనకు ఆశీర్వాదం, అంతేనా? ఎంత ఆయన జపం చేస్తే మనకు ఆశీర్వాదం అని కూడా చెప్తా ఉన్నా నేను. ఇవాళ ప్రతి దానికి ఆయన చేయలేక ఆడలేక మొదల ఓడంట, అదో సామెత పెట్టారు పెద్దోళ్ళు. ఈరోజు ఏది కూడా చేయలేకుండా ఆయన చేయని దానికి అన్నిటికీ జగనే కారణం. సంక్షేమానికి అడ్డు వస్తానని అంటాడు, ప్రాజెక్టులు ఆపడానికి జగన్ అడ్డు వస్తానని అంటాడు, ఇంకొక దానికి అడ్డు వస్తానని అంటాడు జగన్. ప్రజల సంక్షేమం కోసరం, ప్రజల కోసరం ప్రేమ పెట్టే కుటుంబం మాత్రమే ఈ కుటుంబం అని కూడా చెప్తున్నాం మీకు అందరికీ కూడా. ప్రజల సంక్షేమం కోసరం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నా బిడ్డ కానీ నా భర్త కానీ ఎప్పుడు అడ్డు వేసింది లేదు అని కూడా చెప్తా ఉన్నాను నేను. ఇవాళ మీకోసరం పోరాటాలు చేస్తూ ఉన్నాడు, మీకోసరం నిలబడ్డాడు, మీకోసరం ఉండాడు. ఈరోజు కూడా మీకోసం చెయ్యాలని ఆయన తాపత్రయం అంతా కూడా. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాయనలాగా ఈ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాడు, మీకు క్షేమం జరగాలని, మేలు జరగాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో ఏ పథకాలన్నీ ఈరోజు జరుగుతూ ఉన్నాయి, జరగట్లేదు కాబట్టి ఆ పథకాలని నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి అందించాలని ఆయన తాపత్రయం అని కూడా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎంత సువర్ణ యుగం అంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏ దాంట్లో కూడా పిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ, రైతులు కానీ, డాక్టర్ అక్కజమ్మలు కానీ ఎవరైనా కూడా సంతోషంగా ఉన్నారు ఆ రోజు. అట్లాంటి ప్రభుత్వం రావాలని, అట్లాంటి గొప్పగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం ఏపీ రాష్ట్రం మరి నెంబర్ 1గా నిలబడాలని జగన్ తాపత్రయపడతా ఉన్నాడని కూడా మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. జగన్ ఆ రోజు లాస్ట్కు జగన్కు మీరిచ్చే ఆదరణ, మీరిచ్చే ప్రేమ చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు. జగన్ బాబుని అంతం చేయాలని మరి ఎయిర్పోర్ట్లో ఆ రోజు చేసిన ప్రయత్నం మీకు అందరికీ కూడా తెలిసిందే. పాదయాత్రకు పోయేటప్పుడు నేను చెప్పాను, నా బిడ్డను మీ దగ్గరికి పంపిస్తా ఉన్నా, నా బిడ్డకు మీరే రక్షణ కవచంగా ఉండండి, కాపాడుకోండి అని చెప్పాను మీకు. కాబట్టి మీరందరూ మీ ఆశీర్వాద బలం, మీ ప్రార్థన బలమే ఆయన పెద్ద గండం నుంచి తప్పించిందని కూడా అడుగుతా ఉన్నా. ఒక్క మాట అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇవాళ గుండు సూది కూడా పోని మరి ఎయిర్పోర్ట్లో ఎలా కత్తులు వెళ్ళాయని కూడా అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రతిదీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు, పైన రాజశేఖర రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా మరలా మనం ప్రభుత్వం తెచ్చుకుందాం, రాజన్న యుగం తెచ్చుకుందాం, సువర్ణ యుగం తెచ్చుకుందామని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నా. ఒకటి ఇక్కడి నుంచి కూడా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, 25 మంది ఎంపీలను మనం గెలిపించుకుంటే స్పెషల్ స్టేటస్ అదంతకదే మన దగ్గరికి వస్తుందని కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు జగన్ గురించి. జగన్ ఏ రోజు బీజేపీతో కలవలేదు, జగన్ ఏ రోజు కాంగ్రెస్తో కలవలేదు,
జగన్ ఇంకో పార్టీతో ఏ రోజు కలవలేదు, కేసీఆర్తో కూడా కలవలేదని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను ఇవాళ. చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అది మాట్లాడతారు, నోటికి వచ్చిందల్లా మాట్లాడతారు. ఆయన బీజేపీతో 4.5 సంవత్సరం ఉన్నాడు. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు జగన్ను. ఈరోజు మరి బీజేపీతో విడిపోయినానని చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్తో కలిశాడు. ఈరోజు బీజేపీ కేసీఆర్ మోడీ అని ఏదో చెప్తా ఉన్నాడు. ఇవాళ ఏ పార్టీతో కూడా జగన్ బాబు కలవలేదని కూడా చెప్తున్నా. జగన్కు ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రం బాగుండాలని, మీరు సంక్షేమంగా ఉండాలని, మీరు సంతోషంగా ఉండాలని ఆయన కోరిక. మీకోసం ఆయన స్పెషల్ స్టేటస్ 25 మంది ఎంపీలు గెలిస్తే తప్పకుండా ఎవరైతే ఎల్లయ్య ఉండు పుల్లయ్య ఉండు ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉన్న ఆ రోజు నేను మద్దతు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి 25 మంది ఎంపీలను కూడా రాష్ట్రమంతా గెలిపించుకోమని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఇవాళ ఒక్కటే ఆయన కోరుకునేది, అదొక్కటే కోరుకునేది కూడా. ఇకపోతే ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నాయి. మీరు ఓటు వేసేటప్పుడు తప్పకుండా రాజశేఖర రెడ్డి గారిని మీ గుండెల్లో పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఆల్రెడీ మీ గుండెల్లో ఉన్నాడని నమ్ముతా ఉన్నా నేను. మీ కళ్ళ ముందర జగన్ను పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీ చూపుడు వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో జగన్ బాబుకి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్నా డాక్టర్ ఆదిమూలపు సురేష్ను మీ అందరూ కూడా, ఆదిమూలం సురేష్ను మీ అందరూ కూడా మరి గుర్తు మీద, ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున అడుగుతున్నాను. రాని వాళ్ళకు కూడా మీరు చెప్పమని అడుగుతా ఉన్నా. మనకి ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న నిలబడతా ఉన్నారు. మీ పవిత్రమైన ఓటు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా నేను ఇవాళ. మన గుర్తు ఫ్యాన్ గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తు, మన గుర్తు ఫ్యాన్ గుర్తు, ఫ్యాన్ గుర్తు చెప్పండి. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపిస్తున్నారని నమ్ముతూ మీకు అందరికీ కూడా చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా.